ఓం నమ శివాయ. ఎమ్మిగినూరు భక్తుల ఆరాధ్య దైవం శ్రీ నీలకంఠేశ్వర స్వామి. ఇక్కడ జరిగే రథోత్సవం నెల రోజుల పాటు కొనసాగుతుంది. దాదాపు 300 ఏళ్ల క్రితం కాశీ నుండి శివలింగాన్ని ఎద్దుల బండిపై తీసుకుని వచ్చి ఎమ్మిగినూరు ఆలయంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం పుష్యమాసంలో శివపార్వతుల కళ్యాణము మరియు రథోత్సవం నిర్వహిస్తున్నారు. కళ్యాణంలో భాగంగా వరుడు పరమేశ్వరుడి తరఫు నుండి గడిగే కుటుంబీకులు, అలాగే వధువు పార్వతీదేవి తరఫు నుండి పండా కుటుంబీకులు, అలాగే పెళ్లి పెద్దలుగా మాచాని కుటుంబ సభ్యులు పాల్గొంటారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. ఇలాగే కొనసాగిస్తుంటారు. నీలకంఠేశ్వరుడి రథాన్ని కర్ణాటక శిల్పి విరూపన్న గారు తయారు చేశారు. రథోత్సవం కోసం ఇనుప గొలుసులను బ్రిటిష్ వారి హయాంలో చెన్నై నుండి తెచ్చి అమర్చారు. తేరుబజారులో రథశాల నుండి తేరుబజారు చివరనున్న బసవేశ్వర స్వామి ఆలయం వరకు రథాన్ని లాగి తిరిగి యథాస్థానానికి తీసుకువస్తారు. రథోత్సవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది ప్రజలు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుండి కూడా వస్తారు. ఐదు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు భారీ ఎత్తున భక్తులు తరలివస్తారు. ఉత్సవాల తొలి రోజు అంటే పౌర్ణమి రోజు రాత్రి 9 గంటల నుండి 12 గంటల వరకు పుష్పరథారోహణ మహోత్సవం జరుగుతుంది. మరుసటి రోజు రాత్రి 9 గంటల నుండి 12 గంటల వరకు ప్రభావళి మహోత్సవం నిర్వహిస్తారు. రథోత్సవం రోజు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు మహారథోత్సవం నిర్వహిస్తారు. భక్తులకు అన్నదానం కూడా చేస్తారు. ఈ రథోత్సవం జరిగే నెల రోజుల పాటు ఆలయానికి అలాగే ఊరంతా విద్యుత్ దీపాలంకరణ చేస్తారు. తేరుబజార్లో రథం లాగే చోటు సిమెంటెడ్ ఉన్న దానిపైన గర్సు ఎర్రమట్టి వేస్తారు. రథం అప్పుడే బాగా ముందుకు వెళ్తుంది, ఎటువంటి ఆటంకాలు లేకుండా. రథోత్సవం సందర్భంగా ఎద్దుల బల ప్రదర్శన పోటీలు 4 రోజుల పాటు జరుగుతాయి. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఒంగోలు, అక్కడ గుంటూరు, దూర ప్రాంతాల నుండి ఎద్దులను తీసుకొని వస్తారు. వాటిని చూడడానికే చాలామంది తరలి వస్తారు. అలాగే కొత్తగా పెళ్ళైన జంటలు రథోత్సవం పైన ఉండే కలశాలను చూస్తే మంచిదని ఇక్కడికి చాలా జంటలు వస్తాయి. సంక్రాంతి, రథోత్సవం ఒక్కోసారి 2 కలిసి వస్తాయి. అప్పుడు చాలా సందడిగా ఉంటుంది ఊరంతా. రథోత్సవం సందర్భంగా ఇంటికి వచ్చిన ఆడపడుచులకు గాజులు, కుంకుమ, బొరుగులు, స్వీట్లు అన్నీ ఇచ్చి పంపడం ఇక్కడ ఆచారంగా వస్తూ ఉంది. నెల రోజులు జరిగే ఈ జాతరలో ఎన్నిసార్లు వెళ్తామో మాకే తెలియదు. తిరునాళ్ళలో అమ్మతో ఒకసారి, నాన్నతో ఒకసారి, అన్నతో ఒకసారి, ఫ్రెండ్స్తో ఒకసారి, అన్న చెల్లెలు ఒకసారి, అక్క చెల్లెలు ఒకసారి, ఫ్రెండ్స్ అంతా కలిసి ఒకసారి, ఊరికనే ఒకసారి వెళ్తూనే ఉంటాం నెల రోజులు. ఊకే వెళ్ళడం, చూడడం, ఏమైనా ఉంటే తీసుకొని రావడం, అలా చాలా సందడిగా ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి జాతరను చూస్తూనే పెరిగాము. మాకు చాలా ఇష్టము ఈ జాతర, మా జాతర.
మెయిన్ ఈ స్వీట్లు అండి. మేము ఈ జాతరలో వచ్చేదే ఈ స్వీట్లు. అక్కడ తయారు చేస్తుంటారు అప్పటికప్పుడే. చాలా ఫ్రెష్గా ఉంటాయి, ఎంత టేస్ట్గా ఉంటాయో. జిలేబీలు కానీ, బాదుషాలు కానీ, మైసూర్ పాకులు కానీ అక్కడే అంతా తయారు చేస్తుంటారు, చాలా టేస్ట్గా ఉంటాయి. అందరికీ ఆ నీలకంఠేశ్వర స్వామి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓం నమ శివాయ.